900 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒకే విలేజ్లో 900 మంది ప్రభుత్వ ఉద్యోగులు. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తోలాపి గ్రామంలో ఏకంగా 900 నుంచి 1000 మంది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అన్ని హోదాల్లో కూడా ఉన్నారు. అసలు ఈ విలేజ్కి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి? ఇంతమంది ప్రభుత్వ ఏ నోటిఫికేషన్ తీసినా కానీ ఇక్కడ ఖచ్చితంగా ఉద్యోగం కొట్టాల్సిందే. అసలు దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ఇంకా చెప్పుకోవాలని అనుకుంటే రీసెంట్గా ఈ డిఎస్సి ఫలితాల్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా ఈ గ్రామానికే వచ్చింది. నిజంగా ఈ వివరాలన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వివరాలన్నీ తెలుసుకుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనందరం కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు ఏ హోదాల్లో ఉన్నారు, నెక్స్ట్ దానికి స్ఫూర్తి ఏంటి, అసలు ఈ విలేజ్ని వీళ్ళందరూ ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నారు, ఎలాంటి అసలు వీళ్ళ ఎడ్యుకేషన్ నేపథ్యం ఏంటి, వీటన్నింటినీ కూడా ఇక్కడ గ్రామస్తులతోని ఇక్కడే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, టీచర్స్ మాత్రమే కదంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళే కాదు, ఈ గ్రామానికి చెందిన వాళ్ళే ఇక్కడే పనిచేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీకు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉద్యోగాలను సంపాదించడంలోనే స్ఫూర్తి ఏంటి? మా గ్రామం మరి మొట్టమొదటి నుంచి మా పూర్వీకులు మరి ఏ పుణ్యకార్యాలు చేశారో కానీ, మరి ఎవరు మొట్టమొదటి వచ్చి పునాది రాయి వేశారో కానీ, మరి ఎక్కువ విద్యకే పట్టుదలతో చదివించేటటువంటి తల్లిదండ్రులు దొరకడం అదృష్టం. మరి పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తోలాపి గ్రామం. ఈ తోలాపి గ్రామ సర్పంచ్ ప్రతినిధి, నా పేరు పప్పల రాధాకృష్ణ. మరి మా నాన్నగారు కూడా టీచరే, ప్రధానోపాధ్యాయులుగా రిటైర్ అయ్యారు. మా అన్నయ్య గారు కూడా టీచరు, మా వదిన గారు కూడా టీచరు. వైఫ్ అండ్ హస్బెండ్ మా ఇద్దరం కూడా ఆర్టీసీ కండక్టర్లుగా పనిచేసి నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టానమాట, సర్పంచ్ ప్రతినిధిగా ఉన్నాను. మా గ్రామంలో ఇప్పుడు స్టిల్ 182 పైచిలకు మంది ఉద్యోగులు టీచర్లుగా పనిచేస్తున్నారు. అలాగే రిటైర్డ్ టీచర్స్ 160 మంది ఉన్నారు. అలాగే మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అంటే ఆర్మీ ఫోర్స్లో కూడా సుమారు 100 మంది ఉన్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మన పోలీసులు 30 మంది ఉన్నారు. అలాగే డిఎస్పీలు 3 ఉన్నారు, సిఐ ఉన్నారు, మరి ఎస్ఐలు కూడా 4 ఉన్నారు. మరి అదేవిధంగా డాక్టర్సు, మరి ప్రభుత్వ డాక్టర్స్ అయితేనే, ప్రైవేట్ డాక్టర్స్ అయితే ఒక సుమారు 20 మంది వరకు ఉన్నారు. అలాగే రైల్వే ఎంప్లాయీస్ 25 మంది ఉన్నారు. మరి సచివాలయ రిక్రూట్మెంట్లో కూడా 25 మంది వరకు నేరుగా సెలెక్ట్ అయ్యారు. మరి టీచర్స్ అనేటటువంటిది పూర్వం నుంచి కూడా మాకు చాలామంది రిటైర్ అయ్యి ఉన్నారు, చాలామంది కూడా డెత్ అయ్యి ఉన్నారు. మరి ఒకే ఇంట్లో కూడా 1986-87 బ్యాచ్లో ఒకే ఇంట్లో 4 అన్నదమ్ములకు కూడా ఉద్యోగాలు సంపాదించారు. ఎందుకు సంపాదించారు? వారు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటికి కూడా తల్లిగారి సహాయంతో, తాతగారి సహాయంతో 4 అన్నదమ్ములు కూడా పట్టుదలతో, స్వయం కృషితో మరి ఒకేసారి ఒకే ఇంట్లో 4 అన్నదమ్ములకు కూడా ఏ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ టీచర్ ఉద్యోగాలు అనేటువంటి రావడం అనేటటువంటి గమనార్హం. మరి అలాగనే ప్రతి పేదంటి నుంచి కూడా వచ్చినటువంటి వారు కుతూహలంతో మేము ఈ ఉద్యోగాన్ని సంపాదించాలనేటువంటి శక్తియుక్తులను ప్రయోగించి, మరి అలాగనే మిగతా శాఖల్లో కూడా అన్ని శాఖల్లో కూడా మరి జ్యుడిషియల్లో కూడా 25 మంది ఉన్నారు, రైల్వే డిపార్ట్మెంట్ 25 ఉన్నారు, స్టీల్ ప్లాంట్ 30 మంది వరకు ఉన్నారు. అలాగే బ్యాంకింగ్ రంగంలో మేనేజర్స్ అన్ని కలిపి కూడా ఒక 25 మంది ఉన్నారు. అలాగే డాక్టర్స్ అనమాట, తర్వాత ఇంజనీర్సు, తర్వాత అన్ని శాఖల్లో కూడా మినిమం 10 నుంచి 20 ఉద్యోగాలతో మా ఊరు అనమాట సంపాదించి ఉంది. మరి సుమారు 800 నుంచి 900 మంది ఉద్యోగులు ఇప్పటికీ ఉద్యోగాలు నేరుగా చేస్తున్నటువంటి తరుణం. అలాగే పెన్షన్దారులు కూడా ఉన్నారు. మరి ఇటువంటి గ్రామం ఏంటంటే మరి అన్ని విధాల అందరము ఒక ఎలక్షన్లో తప్ప మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా కలిసే చేసుకుంటాం. ఎందుకంటే విద్య ఉన్నటువంటి గ్రామం. మాకు కావాల్సింది విద్య, పిల్లల తాలూకా డెవలప్మెంట్ కావాలి. మా గ్రామస్తులు కూడా అందరం కలిసికట్టుగా ఎక్కువ విద్యకే ప్రాధాన్యత ఇస్తాం. మీరు అన్ని విషయాలు చెప్పారు, చాలా డిపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పారు. ఇంకా లాయర్లు కానీ లేకపోతే జడ్జీలు కానీ అటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? మా భూమి మీద మా ఊర్లో పుట్టినటువంటి వ్యక్తులు బయట గ్రామాలకు కూడా వెళ్ళిపోయారు. జడ్జీలు కూడా ఉన్నారు, ప్రముఖ లాయర్లు కూడా ఉన్నారు మా ఊర్లో ఉన్నటువంటి. అంటే ఇప్పుడు మా గ్రామం నుంచి ఏంటంటే శ్రీకాకుళము పక్క గ్రామాలకి కొంత తరలి వెళ్ళిపోయారు అనమాట. మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళ చదువుల నిమిత్తము, వాళ్ళ పిల్లల బాగోగుల నిమిత్తం అనమాట పక్కకి 7-8 కిలోమీటర్లు గట్టి వెళ్ళి వస్తుంటారు, వెళ్తుంటారు. మా ఊర్లో కూడా ప్రముఖమైనటువంటి వైద్య నిపుణులు ఉన్నారు. మా తర్వాత అలాగే 4 విద్యా సంస్థలు మా ఊరికి ఉన్నాయి. అలాగే ఒక శ్రామిక విద్యా సంస్థ ఉంది, వృత్తి విద్యా కోర్సు సంస్థ కూడా ఉంది మా ఊరు విద్యార్థులే పెట్టారు. మరి అలాగనే మరి ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళు కూడా సహాయ సహకారాలు విద్యకి అన్నిటికీ అందిస్తుంటారు. మరి ఈ ఊరు అనమాట ఏ విధంగా బాగుపడాలి, అందరు స్వయం కృషితో అందరూ కూడా
ఒకే పట్టుదలతో మేము ఎలాగైనా ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి తత్వంతో ఉన్నారు. పోలీస్ శాఖలో కానీ, రైల్వే కానీ, స్టీల్ ప్లాంట్ కానీ ఏది తీసినా, మరి మా పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, మరి మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, ఏఎన్ఎంఎల్ నుంచి చిన్న పోస్ట్ నుంచి కూడా ఇక్కడ అనమాట. మరి ఆర్టీసీ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగం సంపాదించేదిగా కృషితో ఉన్నారు. ఇది మనం చూస్తున్నాం కదా. ఈయన ఇప్పుడు చెప్తున్న విషయాలను మనం చూసుకున్నట్టయితే ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల ప్రచారంలో హామీలు ఎలా ఇస్తూ ఉంటారో అంటే నాన్ స్టాప్ ఇస్తూనే ఉంటారు. ఆ రకంగా ఈయన కూడా మా ఊర్లో లేని ఉద్యోగస్తులే లేరు, ఒక్కొక్క ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఇంచుమించుగా 5 నిమిషాల నుంచి నాన్ స్టాప్గా చెప్తూనే ఉన్నారు. అంటే ఎంతమంది ఉన్నారు, ఎలాంటి డిపార్ట్మెంట్లో ఉన్నారు, అసలు ఈ సరస్వతి తల్లి ఓ రకంగా చెప్పాలంటే ఈ గ్రామాన్ని సరస్వతి తల్లి అని చెప్పొచ్చు. ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఏంటి అసలు ఇంకా చూసుకున్నట్టయితే ఇదే గ్రామంలో ఇదే స్కూల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్కూల్ ఏదైతే ఉందో ఈ స్కూల్లో చదువుకొని మళ్ళీ ఈ స్కూల్లోనే ఉద్యోగాలు చేస్తూ ఈ స్కూల్లోనే మళ్ళీ పిల్లలకి బోధిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మనతో ఉన్నారు, టీచర్స్ ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. వీళ్ళకి అసలు స్ఫూర్తి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరేంటి, మీకు అసలు ఏంటి స్ఫూర్తి ఏంటి? ఉద్యోగస్తులు అంటేనే ఈ గ్రామం అనేలా ఉంది, మీకు స్ఫూర్తి ఏంటి? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు పాపారావు. నేను ఈ ఊరిలో పుట్టి పెరిగాను, ఈ ఊరిలోనే చదువుకున్నాను. నా విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలోనే జరిగింది. అయితే మా ఊరు ఏంటంటే మొదటి నుండి కూడా మా తాత తండ్రులందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి జనాలు. వాళ్ళందరూ కూడా కష్టపడి మరి వ్యవసాయం చేస్తూ పిల్లలు మాలా కాకుండా కాస్త ఏదైనా డెవలప్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేటటువంటి భేదం లేకుండా అందరూ కూడా చదువు మీద దృష్టి పెట్టి చదువు కోసం ఖర్చు పెట్టడం కోసం మొదటి నుండి మా ఊరు ప్రాకులాడుతుంది. ఆ నేపథ్యంలో మేము కూడా మా తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టం మేము పడకుండా వాళ్ళని కాస్త సుఖపెట్టాలనేటటువంటి దృక్పథంతో మేము కష్టపడి వాళ్ళ కష్టాన్ని చూసి మేము చదువులో కష్టపడి మేము సాధించుకున్నాం. అయితే ఇప్పుడు మా గ్రామంలో సుమారు 1000 మంది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. రిటైర్డ్ పీపుల్స్ అంతా కలిపి ఒక 200-300 మంది ఉంటారు పెన్షన్దారులు. అయితే ఈ స్ఫూర్తి ఇలా కొనసాగుతుందని మేము అనుకున్నాం. కానీ ఈ ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చిన తరువాత వాళ్ళ ఇచ్చినటువంటి శిక్షణ కానివ్వండి, వాళ్ళు చెప్పినటువంటి చదువు కానివ్వండి, వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ కానివ్వండి, అది ఇప్పుడు కొన్ని వృత్తులకే పరిమితం చేసింది తప్ప పూర్వంలా మా బ్యాచీల అంటే 1990 నుండి మొన్న 2009 వరకు కూడా ఒక ఘట్టం కింద లెక్క. ఎందుకంటే అది గోల్డెన్ పీరియడ్. ఆ పీరియడ్లో మేము చదువుకున్న వాళ్ళం అందరం కూడా ఏదో రకంగా సక్సెస్ అయ్యాము. మా తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నాము, అలాగే మా ఊరు రుణం తీర్చుకున్నాము, మా ఊరికి పేరు తెచ్చుకున్నాము. కానీ ఇప్పుడు యాజ్ ఏ టీచర్గా నేను కొన్ని విషయాలు చెప్తాను. అవి ఈ తరం పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఎవరైనా ఆలకిస్తే అవి కాస్త దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పెట్టినటువంటి ఈ పెట్టుబడిని వృధా చేసుకోకుండా నేను ఒక మాట చెప్తాను. ఇదేమిటంటే ఇప్పుడున్నటువంటి అంటే మా ఊర్లో ఇప్పుడు 1000 మంది ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మంచి స్థాయిలలో మంచి ఉద్యోగాలు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అంటే 1000 మంది ఉండి కూడా ఒక్కడు కూడా మా ఊర్లో అవినీతి నిరోధక శాఖకు దొరకలేదంటే మా ఊరు తాలూకా గొప్పతనం మీరు ఆలోచించండి. అది ఒక రకమైనటువంటి గ్రేట్ అచీవ్మెంట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఒక్కడు కూడా అవినీతి నిరోధక శాఖకు దొరకలేదంటే అంటే అటువంటి అవినీతి పనులు చేయలేదంటే ఇక్కడ కష్టపడి మనం చదువుకున్నాం, కష్టపడి మనం ఉద్యోగం చేద్దాం, మన జీతం మనకు వస్తుంది కాబట్టి మనం ఇంకా వేరే రకమైనటువంటివి పెట్టుకోకూడదు అనేటటువంటి నీతి మా ఊర్లో ఉంది. అయితే ఇక్కడ స్టేట్ ఫస్ట్ మా అయినపు శేషాద్రి నాయుడు గారు, అలాగే వాళ్ళ సిస్టర్ కూడా ఈ డిఎస్సిలో మంచి ర్యాంకు రావడం జరిగింది. ఈ అబ్బాయి ఏంటంటే మా క్లాస్మేట్ అమ్మాయి వాళ్ళ అమ్మగారు జగదంబ గారు, అలాగే మా ధర్మారావు గారు, వీళ్ళిద్దరు కూడా టీచర్స్, తెలుగు ఉపాధ్యాయులు. వాళ్ళు కూడా చాలా సాధారణ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు ఇద్దరును కూడా. మరి వాళ్ళు కష్టపడి ఉద్యోగం సాధించుకున్నారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లడ. ఈ అబ్బాయి శేషాద్రి నాయుడు కూడా బాగా కష్టపడి గత డిఎస్సిలో రాలేదనేటటువంటి నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా
చక్కగా చదివి ఏ కోచింగ్ సెంటర్ కూడా వెళ్లకుండా ఇంటి దగ్గరుండే ఒకే ఇంట్లో 2 పోస్టులు సాధించారు. అది టీచర్ పోస్టులు అంటే ఈవేళ అది గొప్ప అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఈ రెండే మాకు వచ్చాయనేటటువంటి నిరాశ కూడా మాలో ఉంది. ఎందుకంటే మా ఊర్లో ఏడిఎస్సిలో కూడా 10, 12, 15, 25, 27 ఇలా వచ్చాయి. మీరే బ్యాచ్లోకి మీకు నేను 96 డిఎస్సిలో వచ్చాను. నా డిఎస్సిలో మాకు 26 నుండి 27 మంది సెలెక్ట్ అయ్యాము. వివిధ జిల్లాలు వివిధ డిఎస్సిల ద్వారా సెలెక్ట్ అయ్యాము. అయితే ఇక్కడ చెప్పరాడం ఏంటంటే ఈ కాన్వెంట్లు వచ్చిన తర్వాత ప్రైవేటు విద్య వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా సైన్స్ సబ్జెక్టు మ్యాథ్ సబ్జెక్ట్కి ట్రస్ట్ ఇవ్వడం వల్ల మిగతా కాంపిటేటివ్ ఉద్యోగాలకి తగినటువంటి బోధన వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వస్తే ఎంసెట్ లేదంటే అదే ఎంసెట్లో ఇంజనీరింగు లేదా మెడిసిన్ ఈ రెండు కూడా లక్షల్లో విద్యార్థులు ఉంటే ఏ 10 మందికో 5గురికో వస్తే అది ఒక పెద్ద గొప్పతనం కాదు. మా దగ్గర అంటే మేము చదువుకునే రోజుల్లో మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా మాలో కూడా డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అన్ని రకాలైనటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ చదువులో వచ్చినటువంటి భాగంగా ఈ సంస్కరణలో వచ్చిన భాగంగా ఈ ప్రైవేటు విద్యలో మోజులో పడ్డ భాగంగా ఏంటంటే ఇప్పుడు అన్ని రకాల ఉద్యోగాలు మా ఊర్లో గత ఇంచుమించు 10 సంవత్సరాల నుండి తగ్గిపోయాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు కూడా మొన్న పోలీస్ రిక్రూట్మెంట్ అయింది, డిఎస్సి అయింది, అంతకుముందు స్టీల్ ప్లాంటు మిగతా శాఖలు ఏవైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఏదైనా ప్రతి రిక్రూట్మెంట్లో మా ఊర్లో 2, 3, 4, 5 ఉండేవాళ్ళు. ఈ 10 ఏళ్ళలో కాస్త బాగా తగ్గింది. అది ఒక రకమైనటువంటి నిరాశ. అయితే దీనికి కారణం ఏంటంటే కార్పొరేట్ విద్యలో నాణ్యత లేకపోవడము, అన్ని రకాలైనటువంటి సబ్జెక్టులకి వాళ్ళు స్ట్రెస్ ఇచ్చి చెప్పకపోవడం వల్ల వాళ్ళని అంటే చిన్న ఉద్యోగాలు అంటే వాళ్ళకి చిన్న చూపు, ఎంతసేపు కూడా వాళ్ళకి ఎంసెట్లో ఇంజనీరింగు లేదా మెడిసిన్ ఈ రెండే వాళ్ళ టార్గెట్ కాబట్టి మిగతావి రీచ్ అవ్వలేకపోతున్నారు. ఈ 10 సంవత్సరాల్లో అంటే గత 15 సంవత్సరాల నుండి కాన్వెంట్కి వెళ్ళిన వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు అచీవ్ అవ్వలేకపోవడానికి కారణం ఇది. అయితే తల్లిదండ్రులు గమనించవలసింది ఏంటంటే ఎప్పుడైనా మన మాతృభాషలో విద్య కనీసం 5వ తరగతి వరకైనా సాగితే తర్వాత మిగతా భాషలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మేము తెలుగు మీడియంలోనే చదువుకున్నాను, నేనైతే తెలుగు మీడియంలోనే చదువుకున్నాను, మా ఊర్లోనే చదువుకున్నాను, నా హైయర్ ఎడ్యుకేషన్ అంతా ప్రైవేట్లోనే చదువుకున్నాను. అయినప్పటికి కూడా నేను తెలుగు మీడియంలో చదువుకొని కూడా నేను ఎంకామ్, బీఈడి, బిఎల్ఐఎస్సి, బిఎల్ ఈ 4 డిగ్రీలు కూడా నేను ఇంగ్లీష్ మీడియంలో రాసి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణుడైన, అది ప్రైవేట్గా ఇప్పిరాయి. అంటే చదువుకి ఇక్కడ ఎక్కడ చదివామనేది కాదు, వీడిలో ఎంత పట్టు ఉంది, వీడు ఎలాగా అచీవ్ అయ్యాడు అనేది గొప్పతనం తప్ప ఇక్కడ నువ్వు భాష్యంలో చదివావా, చైతన్యలో చదివావా, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివావా అనేది అసలు మ్యాటరే కాదు నాకు తెలిసి. ఎందుకంటే పిల్లాడిలో పట్టుదల ఉండాలా, అలాగే తల్లిదండ్రుల్లో పట్టుదల ఉండాలి. మా తల్లిదండ్రులకు ఉన్నటువంటి పట్టుదల, వాళ్ళు పడిన శ్రమను చూసి మేము ఈవేళ పైకి వచ్చాము. కానీ ఈవేళ ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చాలా ముద్దించి అంటే ముద్దు చేసి వాళ్ళకి గారాబం చేసి వాళ్ళకి అన్నీ కొని ఒక 10th క్లాస్ పాస్ అయిన పిల్లడికి పల్సర్ బైకు ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తే వాడు ఏం చదువుతాడు చెప్పండి. ఈ 10 సంవత్సరాల్లో మా ఊర్లో ఉద్యోగాలు తగ్గిపోవడానికి పల్సర్ బైకులు, స్మార్ట్ ఫోన్లే కారణమని నా అభిప్రాయం. తల్లిదండ్రులు దీన్ని చక్కగా గమనించి వాళ్ళ తప్పుని సరిదిద్దుకుంటారని నేను మనసా వాచా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చాను. మీ అందరికీ ధన్యవాదాలు. అది చూస్తున్నారు కదా, ఈ 10 ఏళ్లలో చాలా ఉద్యోగాలు తగ్గాయి. అంతకు ముందు అయితే నిజంగానే ఒక 1000 వరకు ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఈ 10 ఏళ్లలో తగ్గడానికి విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, ప్రైవేట్ విద్య అనేది పెరిగిపోవడం, దాంతోపాటు తల్లిదండ్రుల ఆలోచనలు, పిల్లల ఆలోచనలు కూడా మారిపోవడమే. ఇవన్నీ కూడా మారితే మళ్ళీ మా ఊరే కాదు, మా ఊరిని చూస్తే ఇంకొన్ని ఊర్లు అనేవి ఇలాగే ఇంతే స్ఫూర్తిదాయకంగా కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. మనతో ఇంకా చాలామంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగే తెలియదు. మేడం చెప్పండి, మీకేంటి అసలు స్ఫూర్తి ఏంటి? మీకు ఎప్పుడు ఈ టీచర్ జాబ్ వచ్చింది? మీ స్ఫూర్తి ఏంటి? నమస్తే అండి, నా పేరు గౌరీ. 2008 డిఎస్సి, 2010లో నాకు జాబ్ వచ్చింది. నేను యాక్చువల్గా మా నాన్నగారు రైల్వే ఎంప్లాయ్ అండి. నేను విజయనగరంలో ఉండేదాన్ని. అక్కడ కూడా నేను గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇక మా ఊర్లో ఉద్యోగాలు రావడానికంటే కారణం సోషల్ అవేర్నెస్. ఈ కాలంలో ఆడపిల్లలకి మగపిల్లలకి తేడా చూపించట్లేదేమో, కానీ ఒకప్పుడు బాగా చూపించేవారు. కానీ మా ఊర్లో ఆ పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఒకేలా చూసేవారు, అందరినీ చదివించేవారు. మేము 4 ఆడపిల్లలం, అయినా మా నాన్నగారు మమ్మల్ని చదివించడానికి వెనకాడలేదు. అందుకే మేము ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇక మా ఊర్లో కూడా దాదాపుగా అదే పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఆడపిల్లని వెనకంజ వేయకుండా అందరినీ చదివించారు.
దానివల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి. నలుగురు అన్నారు కదా, నలుగురికి ఉద్యోగాలు అమ్మా? లేదండి, నలుగురు చదువుకున్నారు. మా పెద్ద చెల్లి ఒక్కటి చదువుకోలే, 10th క్లాస్తో ఆపేసింది. మా రెండో చెల్లి బీఎస్సీ బీఈడీ చేసింది. ఇక మూడో చెల్లి గ్రాడ్యుయేషన్ చేసింది. వాళ్ళు ప్రైవేట్గా చెప్పుకుంటున్నారు, నేను మాత్రమే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానండి. వాళ్ళు ఎవరు చేయట్లేదు. అది చూస్తున్నారు కదా విషయం. అంటే ఉద్యోగాలు రావడానికి, ఎక్కువ ఉద్యోగాలు రావడానికి ఒక్కొక్క వీళ్ళతో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఒక్కొక్క కారణం తెలుస్తుంది. ఇప్పుడు మేడం గారు చెప్పిన విషయం ఏంటంటే మహిళలు ఇంటికే పరిమితం కావాలి అనేటటువంటి ఆలోచన ఉంటే వాళ్ళు ఉద్యోగాలు సాధించేటటువంటి అవకాశం ఉండదు. అలా సాధించలేనప్పుడు ఈ గ్రామానికి ఇలాంటి రికార్డ్ అనేది వచ్చి ఉండేది కాదు. మహిళల్ని జెంట్స్ని ఇద్దరిని కలిపి ఒకేలా చూస్తే ఇద్దరు కూడా డెవలప్ అయితేనే సమాజం డెవలప్ అవుతుంది. అలా సమాజం డెవలప్ అయ్యేటప్పుడే అందరూ బాగుంటారని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే నిజంగా చెప్పాలంటే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టిన నేలగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరిని చూసుకున్నా కానీ ఒక స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఇలాంటి గ్రామాలను ఖచ్చితంగా గుర్తించాలి. ఇలాంటి గ్రామాలను గుర్తించి ఒక మండలానికో లేకపోతే జిల్లాకో దీన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ గ్రామంగా గుర్తించి దీని స్ఫూర్తితో మిగిలిన గ్రామాలను కూడా ఈ విధంగా డెవలప్ చేయాలి. అంటే ముందుకు వెళ్ళే వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రభుత్వాలను గుర్తించి వాళ్ళకు ఒక స్ఫూర్తిదాయకంగా చూపించి వాళ్ళకు ఒక అవార్డు లాంటివో లేకపోతే ఒక ఆదర్శ గ్రామంగానో గుర్తించి వాటిని ప్రచారం చేసేటప్పుడు ఆ గ్రామాలను చూసి మిగిలిన గ్రామాలు కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు మిగిలిన గ్రామాలకి ఇది ఒక ఆదర్శ గ్రామంగా చూపించాలని కోరుకుంటూ కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.